నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చారు, మీ ధ్యాన జీవితం ప్రేక్షకులకు చెప్పండి మేడం. నమస్తే సార్. నా పేరు కృష్ణవేణి, మాది పేకేర్ సార్. మేము 2016 నవంబరు 29లో ధ్యానంలోకి వచ్చాము. పేకేర్ అంటే ఏ జిల్లా మేడం? పశ్చిమ గోదావరి జిల్లా సార్. మేము ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుంచే శాకాహారులు అయ్యామండి. ఆ రోజే మా ఫ్యామిలీ కూడా శాకాహారులు అయ్యారు. అంటే అంతకుముందు మాంసం బాగా తినేవాళ్ళు మేడం? అంతకుముందు తినేవాళ్ళం అంటే అండి, అంతకుముందు కూడా తక్కువే. అందుకే ఫస్ట్ డేలోనే మేము మారగలిగామండి. అంటే తినడం అంటే తక్కువ తినేవాళ్ళం. అందుకే ఫస్ట్లోనే మా ఫ్యామిలీ కూడా శాకాహారులు అయిపోయాం. అప్పటి నుంచి కూడా మేము శాకాహారం అయిన కాడి నుంచి ధ్యాన ప్రచారం, ధ్యానం ఎక్కువ చేయడం. రోజుకి మేము 5 గంటలు ధ్యానం చేస్తామండి. తెల్లరగట్ల 4ంటికి ఒకసారి, మళ్ళీ మార్నింగ్ 9 కాడి నుంచి 11ంటికి ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం అలాగ 5 గంటలు ధ్యానం చేస్తామండి. ఆ ధ్యానంలోకి వచ్చాక మాకు బాగానే ఉంది. నాకు 4 పాపలండి. మా పాపలు కూడా యోగులే. వాళ్ళ వల్లే నేను ధ్యానంలోకి రాగలిగాను. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు పిల్లల వల్ల కూడా ఉంటాయి. మా పాపలు ఏంటంటే నేను ఫస్ట్ డేలోనే మారడం, మా పాపలు కూడా ఆ రోజే మారడం, నా భర్త కూడా ఆ రోజే మారడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మీది పూర్వజన్మ సుకృతం. అవును సార్. ఓకే. అలాగే ఫస్ట్ అందరూ అనేవారు, ఇదేంటిది పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వకుండా శాకాహారులు అయిపోతే వచ్చిన వాళ్ళకి ఎలాగా అనేసి అనేవారు. ప్రస్తుతానికి ప్రజెంట్లో బాగున్నాం కదా సార్ ఏమనేవారు అని, ప్రజెంట్లో ఎలా ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండాలి, భవిష్యత్తు వద్దు, గతము వద్దు, ప్రజెంట్లో ఉండాలనేవారు. ఫస్ట్ మేము ధ్యానానికి వెళ్ళిన కొత్తలోను సార్ మాటలు వింటూ మేము అలాగే ఎదరికెళ్ళిపోవడంతో మా పెద్ద పాపకు కూడా శాకాహారి అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి కూడా శాకాహారే. వాళ్ళు మాంసం తినేవారు, కాకపోతే ఆ అబ్బాయి ఒక్కడు శాకాహారి అంటాడు. మాకు తెలియదు అది. తర్వాత మ్యారేజ్ అయ్యాక తెలిసింది ఆ అబ్బాయి కూడా శాకాహారి అని. ప్రకృతి మాకు ఆ విధంగా చూపించింది. అలాగా ఎదరికి వెళ్తున్నాడు. మా 3 పాపలకు కూడా అలాగే శాకాహారుల అబ్బాయిలు వస్తారని అనుకుంటున్నాము. మీరు ఇంకా ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు చేస్తారా మేడం? ధ్యాన ప్రచారం అంటే బాగా ఎక్కువ అండి. శాకాహార ర్యాలీలు కూడా ఎక్కువ చేస్తాము. ఎక్కడున్నా ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంట్లో కూడా ఇంకా అందరూ ధ్యానంలో కాబట్టి మాకు అడ్డు పెట్టడం అవి ఏమి ఉండవు. మీ బంధువులందరికీ ధ్యానాన్ని, శాకాహారం చెప్పారా మేడం? మా బంధువులందరికీ చెప్పామండి. మా చుట్టుపక్కలందరినీ మార్చాము. మేము ధ్యానంలోకి వచ్చాక మా పేకేర్ అంతా కూడా శాకాహారం అయిపోయింది. ధ్యానం కూడా చాలా మట్టుకు చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ మాంసం గురించి కొద్దిగా లాగుతున్నారు, కానీ మా పేకేర్లో పిరమిడ్ కట్టాక చాలా మట్టుకి మారారు. ఓకే. పత్రి సార్ వచ్చారా మేడం మీ ఊరు? వచ్చారు సార్. పత్రి సార్ వచ్చాక మాకు 3 పండుగలు ఒకే రోజు జరిగినాయి. పనుల పండగ కింద అయ్యిందండి. పత్రి సార్ నన్ను స్టేజ్ మీద పిలిచారు. అసలు మేము అనుకునేవాళ్ళు గురువుగారికి మనం కనబడతామా, ఏదో ధ్యానం చేస్తున్నామా అంటే మా పల్లెటూరు మందే, అసలు గురువుగారికి మాకు మేము తెలుస్తామని అనుకునేదాన్ని నేను. కాకపోతే మా సేవ ఎలా ఉంటుందంటే అండి, ఈరోజు చేస్తున్నామని దాని గురించి ఆశించకూడదు అని అంటారు కదండి. అలాగే ఆ సేవ చేసేవాళ్ళు అండి. నేను, నా భర్త, నా పిల్లలు కూడా. పత్రి సారు మాకు అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయినప్పుడు 2000 మంది వచ్చారండి ఓపెనింగ్కి. ఆ 2000 మందిలో నేను ఎక్కడో శివన్ని కూర్చున్నానండి. అక్కడ అందులో ఆ శివన్ని కూర్చున్నదాన్ని నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. అప్పుడు అనుకున్నాను, పత్రి సార్ దృష్టిలో అందరూ ఉంటారు, కాకపోతే మనం స్వచ్ఛంగా ఉండాలి, సత్యం ధ్యానం సర్వరోగ నివారణ సత్య ధ్యాన ప్రసాదం అంటారు కదా, సత్యంలో ఉంటే మనం అందరికీ తెలుస్తామని అనిపించిందండి. ఓకే. మీరు 3వ నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం ధ్యానం చేసేటప్పుడు? అనుభవాలు ఏమీ లేవు సార్. సార్తో కూడా చెప్పేదాన్ని నేను. ఎందుకంటే అప్పుడు మా పిరమిడ్ కట్టిన కొత్తలోను ఎక్కువ సార్తోటి నేను నిద్దట్లో ట్రావెల్ చేసేదానండి. అప్పుడు ఆ మాట స్టేజ్ మీద సార్కి చెప్పానండి. సార్ ఇదేంటిది, నాకు అనుభవాలు రావట్లేదు, అందరూ అనుభవాలు చెప్తున్నారు, నేను నిద్రపోయిన కానించి లేచి వరకు కూడా నేను మీతోటే ఉంటున్నాను, మీతోనే ట్రావెల్ చేస్తున్నానంటే అయ్యే అనుభవాలు అని అప్పుడు సార్ చెప్పారండి. ధ్యానంలో కూర్చుంటే అనుభవాలు ఏమి రావు సార్. ఓకే. మీరు పుస్తకాలు చదువుతారా మేడం? పుస్తకాలు చదువుతాను కానీ తక్కువ సార్. అందుకే ప్రచారానికి ఎక్కువ వెళ్ళిపోతానండి. ఓకే. ఇంకా చెప్పండి మేడం, మీ ధ్యాన అనుభవాలు ఏమైనా ఉంటే ప్రేక్షకులకు చెప్పండి మేడం. చాలా అనుభవాలు అంటే చాలా ఉన్నాయి సార్. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పాప పెళ్ళి అయ్యిందంటే అండి, మా పాప పెళ్ళి ఎలా జరిగామంటే నిజంగా గురువుగారు కృపలాగా, ఆ గురువుగారు ఒక గురువుని పట్టుకొని ఉంటే మనకి ఏమీ తెలియకుండా ఎలా జరుగుతుందో
అలాగా మా పాప మ్యారేజీలో మేము ఒక అతిథుల్లా ఉన్నామండి. అంత బాగా జరిగింది. మా పాపలో ముగ్గురు కూడా చదువుల్లో కూడా అన్నిట్లోనూ ఫస్ట్ అండి. ఇంకా అందరూ ఇంట్లో ప్రశాంతత ఏంటి, ఆరోగ్యాలు ఏంటి అన్నీ బాగుంటాయండి. మీరు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది మేడం మీకు ర్యాలీలో? శాకాహార ర్యాలీ చేస్తే ఒక యుగం అదే ఏదో సాధించినట్టు ఫీలింగ్ అండి. ఒక ప్రాణిని కాపాడుతున్నామని ఒక ఏదో ఫీలింగ్ అండి. ఆ పాటలు వింటున్నప్పుడు కూడా మనకి ఏదో ఎనర్జీ పాస్ అవుతుందండి. అలాగ ఉంటుంది ఆ ర్యాలీల్లోనూ. ఆ ఇంటికి వచ్చాక కూడా అదే ఎనర్జీతో ఉంటామండి. తిరిగినట్టు అలసట గట్ట ఏమీ ఉండదండి. ఓకే, భవిష్యత్తులో కూడా ర్యాలీలు బాగా చేస్తారు మేడం? భవిష్యత్తులో ఏంటంటే మన ప్రాణం ఉందని చెప్పి ర్యాలీలు చేస్తాం, అందరికి ప్రచారం చేస్తాం, అందరికీ ప్రచారం ఎక్కువ చేస్తామండి. శాకాహార భూలోక అయ్యేంతవరకు ప్రచారం చేస్తూనే ఉంటారా? చేస్తానండి. ఓకే, రీసెంట్గా మేము పిరమిడ్ కూడా కట్టుకుంటున్నామండి పైన ఇంటి మీద మేడం? ఇంటి మీద సార్. ఓకే, పిరమిడ్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఓకే. ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఇక్కడ యజ్ఞం జరుగుతుంది కదా మేడం, ఇక్కడ ఎట్లా ఉంది మేడం? బాగుంది సార్. భోజనాలు ఏంటి అన్నీ ఇక్కడ ఇంక చెప్పుకోక్కర్లేదు. మనం ఇక్కడికి వస్తే ఒక పెళ్ళికి వెళ్ళినట్టే అండి. అన్ని సదుపాయాలు బాగుంటాయి. భోజనం సదుపాయం, పడుకోవడానికి ఏంటి అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి. అందరితో ధ్యానం చేస్తే ఎనర్జీ ఉంటుంది, బాగుంటుందండి అంతా. ఓకే, మీరు షిరిడి అలాంటి చోట్లకి వెళ్ళి కూడా ర్యాలీలు చేశారు అంటున్నారు, అక్కడ ఎట్లా ఉంది మేడం? షిరిడీలో మట్టి బాగా చేసాం సార్. అణువు తిరిగాం. సాయిబాబా ఎలా తిరిగాడో అణువు మేము కూడా అణువు తిరిగాం. చాలా ఎనర్జీని పొందాము, చాలా ఆనందాన్ని పొందాము. అందరికీ ధ్యాన ప్రచారం కూడా బాగా చేసామండి అప్పుడు. ఓకే, చెప్పండి మేడం, ఇంకా మీ అనుభవాలు మీరు గత జన్మలో ఏమైనా చూసుకున్నారా? అదే లేదు సార్, గత జన్మలో ఏమి చూసుకోలేదా? ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే ఉంటున్నాము. మరి ఇంకా ఏమి చెయ్యాలో కూడా తెలీదు. సార్ చెప్పిన మాటలు బట్టి ఎదరికి వెళ్తున్నాం. ఓకే, ఒకళ్ళని అనడం కానీ ఇంతవరకు ఎప్పుడు ఏది లేదండి. ధ్యానంలోకి వచ్చి ఇంకా అసరా లేదు. ఒకళ్ళు బాధ పెట్టడం కానీ ఒకళ్ళ చేయడం కానీ. మీరు మౌన ధ్యానాలు ఎప్పుడైనా చేశారా మేడం? లేదు సార్, మౌన ధ్యానం చేయలేదు. ఇంకెవరైనా గురువులు రమణ మహర్షి, షిరిడి సాయినాథుడు పుస్తకాలు ఏమైనా చదివారా? లేదు సార్. ఏ గురువులు పుస్తకాలు చదవలేదా? చదవలేదు సార్. ఓకే, ఇంకా ప్రచారానికి ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటామండి. ఇంకా పుస్తకాలు చదివి ఖాళీ ఉండదు. భగవద్గీత విన్నారా, చదివారా? లేదు సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీరు మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ శాకాహార భూలోకం కోసం స్థాపించబడింది. ఇది గాంధీజీ ఛానల్. బ్రహ్మర్షి పత్రిజీ, గాంధీజీ, సమస్త గురువులు, పిరమిడ్ ధ్యానులు, బంగారు కళ శాకాహార భూలోకం కోసం స్థాపించబడిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.